నంబర్ 1 మనం హ్యాండ్లింగ్ చేస్తాం. అంటే డోర్ పట్టుకుంటాము, నాబ్ పట్టుకుంటాము, లోపలికి వెళ్తాము, అదే హ్యాండ్స్ తోటి వాష్ చేసుకుంటాము. సో మీరు మీ హ్యాండ్ నుంచి బ్యాక్టీరియా తీసుకెళ్ళి మీరే ఇస్తున్నారనమాట కడిగేటప్పుడు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే హోల్డ్ చేసి నార్మల్గా బయట ఎంట్రీ దగ్గర యూజువల్గా ఉండే బ్యాక్టీరియా ఉంటానే ఉంటాయి. బట్ పైకి వెళ్ళవన్నమాట, లోపలికి వెళ్ళవు. లోపలికి కొంచెం కొంచెం వెళ్ళడం మొదలవ్వాలంటే అంటే గంటకు 1 సెంటీమీటర్ కదులుతూ ఉంటాయి ఆ బ్యాక్టీరియా. ఓకే, సో గంటకి అవి కొంచెం కొంచెం కదులుతూ లోపలికి వెళ్ళాలంటే ఒక 4 గంటలన్నా పడుతుంది లోపల దాకా ఎంట్రీ ఇవ్వడానికి. ఈ 4 గంటల లోపల మీరు ఒకసారి ఎంటీ చేసేస్తే ఆ ఫోర్స్ తోటి అవన్నీ ఫ్లష్ అయిపోతాయి. ఓకే, సో యూరిన్ బ్యాక్టీరియా అంతా పోతుంది, నార్మల్ బ్యాక్టీరియా ఏదైతే మనం బయట ఉందో, ఏదైతే ఇన్ఫెక్షన్ కాజ్ చేయగలుగుతుందో. సో మోస్ట్ కామన్ గా మేము చూసేది కూడా మోషన్ ఏరియాలో ఉండే బ్యాక్టీరియా ఉంటాయి కదా, ఈకోలై అని ఉంటాయి అనమాట. అదే వస్తుంది. యూరిన్ కల్చర్ మీరు ఎప్పుడు చేసిన యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్ కల్చర్ చేస్తే మోస్ట్లీ ఈకోలై. ఓకే, దట్ ఈస్ బికాస్ వెచ్చగా ఉంటుంది, మల్టిప్లై అవుతుంది, ఎంతో డిస్టెన్స్ ఉండదు మోషన్ ఏరియాకి మన యూరిన్ ఏరియాకి. అండ్ యూరిన్ మన ఆడవాళ్ళకి యూరిన్ బ్యాగ్ కి బయట అట్మాస్ఫియర్ కి ఉన్న డిస్టెన్స్ 4 నుంచి 5 సెంటీమీటర్లే ఉంటుంది అనమాట. సో వెరీ ఈజీ ఇన్ఫెక్షన్స్ రావడం. సో అట్లా మనం యూరిన్ ఎంటీ చేయకపోతే పదే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఎంటీయింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. టైంకి మీరు 4 hours 5 hours ఎంటీ చేయడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్.